గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాం సాగర్ లైనింగ్ కెనాల్ కోసం మరి మోడరేషన్ ఆఫ్ లైనింగ్, ఎందుకంటే అప్పుడు నిజాం కాలంలో ఉన్న కాలువలకు ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు 400 కోట్ల రూపాయలతో మరి పనులు జరిగినాయి. మీరందరూ కల్లారా చూసినారు. కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ఊర్లో కానీ నివసించే ప్రతి జీవికి 4 అవసరాలు ఉంటాయి. ఒకటి గాలి, రెండవది నీరు, మూడవది బువ్వ, నాలుగవది ఇల్లు. ఈ 4 ఉన్నటువంటి జీవితమే నిజమైనటువంటి జీవితం. ఒక్క నిమిషం గాలి లేకపోతే ప్రాణం ఉండదు, ఒక్క రోజు నీరు లేకపోతే ప్రాణం ఉండదు, 2 రోజులు తినటానికి అన్నం లేకపోతే ప్రాణం ఉండదు. మరి గాలి భగవంతుడు ఇస్తున్నాడు, నీరు భగవంతుడు ఇస్తున్నాడు. మరి ప్రభుత్వం వేయాల్సిందేంటి? రైతు పంట పండియటానికి నీరు, ఆ పండిన పంటతో కడుపు నింపుకోవటానికి మనము, ఉండటానికి ఇల్లు. ఇలాంటి యొక్క ముఖ్యమైనటువంటి అంశం నీరు. పంట వండాలంటే ఏం కావాలి? 4 కావాలి. ఒకటి భూమి, రెండవది విత్తనం, మూడవది రైతు శ్రమ, నాలుగవది నీరు. ఈ 4 ఏది లేకపోయినా పంట వండదు. అలాంటి నీరు చాలా ముఖ్యమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్లకు, భారీ నీటి ప్రాజెక్టులకు, మధ్యతర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, భూమి పూజలు అనేక చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని పూర్తయిపోయి ప్రారంభం చేసుకున్నటువంటి మొదటి పథకం మన జాకోరా చెందూరు చింతకుంట పథకం. ఈ పథక ప్రారంభోత్సవానికి మనం పిలవగానే ఇంత ఎండైనప్పటికీ, ఇతర కార్యక్రమాలు ఎన్నున్నప్పటికీ మన కోరిక మేరకు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు, నాకు ఆత్మీయులు, ఆప్తులు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నామంటే రైతులం 61,000 కుటుంబాలు ఉన్నాయి మనందరు కలుపుకుంటే. 10 మండలాలు, 9 మండలాలు, ఒక మున్సిపాలిటీలో 61,000 కుటుంబాలు ఉన్నాయి మనందరికి. మనందరి దగ్గర పొలం కలుపుకొని ఎంతుందంటే 1,48,000 ఎకరాలు ఉంది బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో. 1,48,000లో 95,000 ఆయకట్టు నిజాం సాగర్ కింద ఉంది. దోకా లేదు, 2 పంటలు పండుతున్నాయి. ఒక 30,000 ఎకరాలు నిజాం సాగర్ నీరు పోనటువంటి ప్రాంతానికి బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించాం. 30,000 పోతున్నాయి. ఇంకా 24-23,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు పోనటువంటి ప్రాంతం ఈ జాకోరా, చెందూరు, చింతకుంట కింద రేపు పారబోతున్నటువంటి 10,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు పోనటువంటి ప్రాంతం. ఈ 10,000 ఎకరాలకు కూడా మొదటి పంట, రెండో పంట పూర్తిగా రావడానికి ఈ నీరు మీకు అందిస్తాం. 2 పంటలకు అందిస్తాం.
ఇప్పుడే సిద్ధాపూర్ పోయి వచ్చినాం, అదొక 13,000 ఎకరాలు 250 కోట్లు పెట్టి చెరువు కడుతున్నాం అక్కడ. ఇప్పుడే మంత్రి గారు వచ్చారు. ఇది 106 కోట్లతో చేశాం, పూర్తి అయిపోయింది, అది పని నడుస్తూ ఉంది. ఈ 2 అయిపోతే మా అన్నలు మంచిగా వినాలి. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో నీరు వారనటువంటి గుంట 1 ఎకరం కూడా ఉండదు, మొత్తం నీళ్ళు వారుతుంది. 100% నీళ్ళు వారేటువంటి ప్రాంతం అయిపోతుంది. మేము శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, మేము చేసినటువంటి పనులు శాశ్వతంగా ఉంటాయి. మీ అందరి దగ్గర 106 కోట్లతో 10,000 ఎకరాలకు నీరు అందించడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎత్తిపోతల ప్రాజెక్టు అది మన పల్లెకి వచ్చింది, మన ఊరికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది. ఈరోజు ఆయన చేతుల ద్వారా ఈరోజు ఎంపీ సురేష్ శెట్కర్ గారికి కూడా ఆత్మీయ సన్మానం భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అందులో పాల్పంచుకోవాల్సింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆత్మీయంగా పెద్దలు, మీ అభిమాన నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన మరి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంత యంగ్ మ్యాన్ లాగా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు. అదే జీప్ ఎక్కి మాయంబడి సిద్ధాపూర్ దర్వాజా చూపెడుతున్నాడు. ఈ లిఫ్ట్, ఆ లిఫ్ట్, ఆ పంపం చేయడం. మరి వారి యాక్టివిటీ చూస్తే నిండు 100 ఏళ్ళ ఆయుష్ భగవంతుడు ప్రసాదించి ఈ 100 ఏళ్ళు కూడా ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఫిట్గా ఉన్నాడని చెప్పి నేను భావిస్తున్నాను. 70 అన్నారు, 78. మా ఇద్దరికి ఆయన కూడా 7 సార్లు గెలిచిండు, నేను కూడా 7 సార్లు గెలిచినాం. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన. సరే మిత్రులారా, ఈరోజు వాస్తవంగా తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఈ ధాన్యం కొనుగోలులో చాలా బిజీగా ఉంటుంది. నాకు ఈ మధ్య కొద్దిగా అనారోగ్యంగా ఉండే మరి, కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వారి కృషి, వారి యొక్క తపన, వారి యొక్క కమిట్మెంటు, వారి యొక్క సిన్సియారిటీ చూసి తప్పనిసరిగా కొద్దిసేపటి కన్నా మరి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన చేసి ఈరోజు రావడం జరిగింది. నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నా. 106 కోట్లతో నిర్మించిన చాకోరు మరియు చందూరు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి మరి నేను రావడం, నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కూడా రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి గారు, మీ మీద గౌరవంతో నేను సాధారణంగా చేయకూడదు, కానీ ఈ వేదిక ద్వారా నేను బాన్స్వాడ ప్రజలకి ప్రకటిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్కి రివైజ్ ఎస్టిమేట్ 200 కోట్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా 1-2 విషయాలు నేను చెప్పి ముగిస్తా. అక్కలు చెల్లెలు గమనించాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు రేషన్లో ఏ బియ్యం వచ్చేది? దొడ్డు బియ్యం వచ్చింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్లో మీ అందరికీ సన్న బియ్యం వస్తుంది. అవునా కాదా? మంచి క్వాలిటీ. అక్కలు చెల్లెలు మీరు జవాబు చెప్పాలి. మీ అందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తినగలిగే మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తున్న మాట నేను గుర్తు చేస్తున్నాను. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, తినలేకపోయేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, మేము కొత్తగా అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,05,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులకు ఇచ్చి 3,20,00,000 మందికి 6 కిలోల ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలోనే మరి అంకెలు ఉన్నాయి నా దగ్గర. మరి కొన్ని
వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులందరూ గమనించాలి. ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీరు అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో మీకు పైసలు చేరే విధంగా మరి చర్యలు తీసుకున్న విషయం కూడా మీరు గమనించాలి. కేవలం ఈ సంవత్సరం రబీ యాసంగి కలిపితే వరి రైతులకి 35,000 కోట్లు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రావడం, మీరు అడిగిన సిద్ధాపూర్ రిజర్వాయర్ రివైజ్ ఎస్టిమేట్ మంజూరు చేస్తాము, తొందరగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తూ, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా చేపడతాం. ఏ విధంగానైతే రైతులకి ఆదుకోవడానికి మరి వరి కొనుగోలు విషయంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము, ఇంకా మిగిలిన చేస్తాము. ఇప్పటి వరకే 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం, 35,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ రైతు దగ్గర మీలున్నా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మాటిస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, వారు మరి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు. వారు మరి ఈ వయసులో ఇంత యాక్టివ్గా తిరుగుతూ కాన్స్టిట్యున్సీకి ఇంత సేవలు అందిస్తుంటే మీరందరూ అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి వారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా అభినందన తెలియజేస్తూ మీ అందరికి కూడా మీ అందరినీ కలవడం, కొంత సమయం మీతో గడపడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.